నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఈరోజు ఒక కొత్త జోష్ కనబడుతుంది వైఎస్ఆర్సీపీలో. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకుని ఈ అర్ధరాత్రికి తాడేపల్లి చేరుకుంటారు. తాడేపల్లిలో ఇప్పుడు తెల్లవారుజామునికి తాడేపల్లి చేరుకుంటారు. రేపు మీటింగ్ పెట్టుకున్నారు. మరి ఈవేళ సర్వే సంస్థలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చాయి. అవి నిజమా, అవి కరెక్టా అనటానికి అవకాశం లేదు. వాళ్ళకున్న లెక్కల ప్రకారం ఆ సర్వే సంస్థలు వాళ్ళకున్న పర్సంటేజీ పబ్లిక్ పల్స్ని ఎలా తీసుకున్నారో వాళ్ళ క్యాల్కులేషన్ ఏంటో వాళ్ళకున్న సమాచారం మాత్రమే సర్వే రూపంలో చెప్తున్నారు. అవన్నీ కరెక్ట్ అనుకోవడం కూడా తప్పు. కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి చాలా ధీమాగా ట్విట్టర్లో కూడా లండన్ నుండి మెసేజ్ చేశారు. మళ్ళీ అధికారంలో వైఎస్ఆర్సీపీ రాబోతుంది రెండోసారి. 2019 నుంచి ప్రజలు ఎలా ఆదరించారో, ప్రభుత్వం ఎలా సంక్షేమానికి పట్టం కట్టిందో, రెండోసారి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మళ్ళా సేవ చేసి ప్రజల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పి మళ్ళా విజయం వైఎస్ఆర్సీపీది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో లండన్ నుంచి మెసేజ్ ఇచ్చారు. మరి ఈ ప్రకటనతోనే ఇవాళ ఏపీ అంతా కూడా వైఎస్ఆర్సీపీ కొత్త జోష్లో ఒక పండుగ వాతావరణంలో ఉన్నారు. ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారు. వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఒకేసారి జోష్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్తో. మరి నిజంగానే అవన్నీ జరుగుతాయి అంటే సరే, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు, జగన్ గారి లెక్కలు జగన్ గారికి ఉండొచ్చు, పార్టీల లెక్కలు పార్టీకి ఉండొచ్చు, సర్వే లెక్కలు సర్వే లెక్కలు ఉండొచ్చు. మరి ఇవన్నీ సక్సెస్గా అనుకున్నట్టు జరిగితే ఎవరికి వాళ్ళు అనుకుంటే సాధ్యపడుతుందంటే ఊహాగానాలు ఇవన్నీ ఖచ్చితంగా తేలేది జూన్ 4నే. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి కొన్ని లెక్కలు గ్రాస్ లెవెల్లో, బూత్ లెవెల్లో, సామాజిక వర్గాల వారీగా వాళ్ళు వేసుకున్న అంచనా, ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏమేమి సంక్షేమం చేసాం, ఏ వర్గాలు చేసాం, ఏ వర్గాలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడ్డాయి, వీటి మీద క్యాల్కులేట్ చేసుకున్నారు. ఆ క్యాల్కులేషన్ ఆధారంగానే వైఎస్ఆర్సీపీకి గణనీయంగా సీట్లు రాబోతున్నాయి, అధికారాన్ని చేపట్టబోతుందని చెప్పి అధినాయకుడి దగ్గర నుంచి క్రింది స్థాయి కేడర్ వరకు కూడా ఒక కొత్త ఉత్సాహం కనబడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే హుషారుగా కేడర్ అంతా కూడా సంబరాలు, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో ఆనందాలని పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఏ పార్టీకి చూపిస్తుంది అనేది కొంత క్లారిటీ వస్తుంది. జూన్ 4న పూర్తి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ 4 రోజులు హుషారు కోసం జగన్ గారి స్టేట్మెంట్తో వైఎస్ఆర్సీపీ జోష్లో కార్యకర్తలందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు. మరి జూన్ 4న ఎలాంటి ఫలితం రాబోతుంది, జూన్ 1వ తేదీ సాయంత్రం ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ వస్తుంది, ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీకి మొగ్గు చూపిస్తుంది, ఆ మొగ్గు చూపించిన పార్టీలు వైఖరి ఎలా ఉండబోతుంది, మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,